ఏవండి ఏవండి ఒకసారి మీ ఫోన్ ఎలా ఇవ్వండి. ఇంకో లక్ష్మి, ముందే చెప్తున్నాను, నా ఫోన్ నుంచి లంగాలో జాకెట్ ముక్కలు అందరికి ఫార్వర్డ్ చేసంటే బాగోదు. అబ్బా, నేను తీసుకున్న దానికి కాదండి. మన ఫన్మోజీ వాళ్ళు కొత్తగా ఫన్మోజీ ఫ్యాట్స్ అనే ఛానల్ పెట్టారు, అది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. అయితే ఒక సబ్స్క్రైబ్ అంటే వీడియోలకి లైక్ కొట్టి అందరికి షేర్ చేసే. ఏమండి, ఈ పైన వచ్చే లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందు మూలంగా లవంగం కాలనీ యావత్ ప్రజలకి తెలియజేయింది ఏమనగా, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో మన పిసినుగొట్టి లక్ష్మి గారు భారీ మెజారిటీతో గెలుపొందారు. మనం గెలిచేసాం. అమ్మా, ఇక నుంచి నువ్వు పిసినుగొట్టి లక్ష్మివి కాదమ్మా, ప్రెసిడెంట్ లక్ష్మివి. అవునరా మను, నా గెలుపుకు తలుపులు తీసింది నువ్వే. నువ్వు లేకపోతే ఈ రోజు నేను విన్ అయ్యేదాన్నే కాదు, శివగామి ముందు బాహుబలి ఉండే రాజ్యాన్ని నడిపించినట్టు ఈ కాలనీని అభివృద్ధి బాటలో నువ్వే నడిపించాలి. అమ్మా, ఇట్స్ మై ప్లెజర్. యు డోంట్ టేక్ ప్రెషర్. అవుట్ సైడ్ వెరీ హాట్ వెదర్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక నుంచి కాలనీ నేను చూసుకుంటా. సూట్ లైట్ గా టైట్ అయినట్టుంది. మిస్టర్ ప్యూన్. అయ్యా చెప్పండి అయ్యా. ఈ సూట్ కొంచెం టైట్ గా ఉంది, నువ్వు అర్జెంట్ గా రేమండ్ కి వెళ్ళి ఈ డైమండ్ కో సూట్ తెచ్చి. నిన్నే కదయ్యా కొన్నారు. జస్ట్ డూ వాట్ ఐ సే, బ్లడీ ఇడియట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మిస్టర్ పిఏ ముక్కు, వాట్ ఈస్ మై షెడ్యూల్ టుడే? నథింగ్ సర్, యాజ్ యూజువల్. స్లీప్ ఈట్ రిపీట్, స్లీప్ ఈట్ రిపీట్. ఓ, నువ్వు ముందు ఫోన్ పెట్టు. స్క్రాప్ స్క్రాప్ స్క్రాప్, చుట్టూ స్క్రాప్ స్క్రాప్ పీపుల్. ఒరే మను, రే మను. వాట్ మామీ, మనం రిచ్ అయినా నువ్వు ఇలా పిచ్చిగా అరవడం మానలేదు. సచ్చినోడా, ఏంట్రా పొద్దున్నే పిచ్చి పిచ్చి కలలు కంటున్నావు? ముందెళ్ళి ఆ చెత్త పడేసిరా. ఏంటి సడన్ గా అడ్రస్ మారిపోయింది? ఇదంతా కళ. ఓ మై గాడ్, ఎందుకిలా? తిన్నది అరక్కెలా. ముందు నువ్వు వెళ్ళి చెత్త పడేసి రెడీ అవ్వు, అసలే ఇవాళ ఓటింగ్ వేసే రోజు. అవునమ్మా, త్వరగా వెళ్ళి జనాలతో ఓట్లు గుద్దిచ్చేద్దాం, ఆ పంకజం గోరాగాన్ని ఓడిచ్చేద్దాం. ఏంటంటే నిన్న గంగూబాయిలా డైలాగులు కొట్టి ఇప్పుడేమో గండు పిల్ల గమ్మునున్నారు. గండు పిల్లి లేదు, బొండుమల్లి లేదు, వాళ్ళ బెండి ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాను. పునాదులు కదిలిచ్చేస్తా అన్నారు, సమాధులు లేపెత్తా అన్నారు. మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు గెలిచేసి పాలిచ్చేస్తారు. వాళ్ళు పాలిచ్చేస్తారో పెరిగిచ్చేస్తారో తెలియదు కానీ ఇప్పుడే మంచి ఐడియా వచ్చింది కదా, వాళ్ళ కొంపలో కుంపటెట్టేద్దాం. బాబు, ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి? రౌండ్ గా ఉన్నాయండి. నేను అడిగింది సైజుల గురించి కాదు, రేట్ల గురించి. 50 రూపాయలండి. ఎన్ని కేజీలు వేసుకుంటారా? 2 3 అన్న వద్దులే గాని ఓ 100 గ్రాములే. అయ్యి బాబు, 100 గ్రాములు ఏంటండి? ఓ పాయ వస్తుంది. ఏంట్రా పొద్దున్నే జగ్గుతో గొడవ ఏంటి? నైట్ పెగ్గ పడలేదా? తనకేం కావాలంటే ఇచ్చే, ఆ బిల్ నాకు ఇచ్చే. ఏంటి మ్యాటర్? పొద్దున్నే పూసేస్తున్నావు బట్టరు? బెటర్ కాదు, బెటర్ సొసైటీ కోసం ఇలా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటా. ఇంతకీ దేనికోసం ఈ హెల్ప్? గెలుపు కోసం. లక్ష్మి మంచితనానికి అందరూ తనకే ఓటేస్తారు. లక్ష్మీయ కాలనీ ప్రెసిడెంట్ గా గెలిచేస్తుంది. నాకు ఒక్క ఓటు కూడా రాకపోతే నా పరువు పోతుంది జగ్గు. దానికి నేనేం చేయను? నీ ఓటు నాకే ఇయ్యాలి. లక్ష్మి చేతిలో ఓడిపోయిన బాధ కాకుండా నీ ఓటు నాకే పడిందన్న ఆనందంతో ఓడిపోతాను జగ్గు. ఇదేంట్రా పొద్దున్న ఎలా తగులుకుంది? చెప్పు జగ్గు, నీ ఓటు నాకే కదా, వేస్తావు కదా? చెప్పు జగ్గు. ఓకే 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 వేస్తానులే. ఇప్పుడు నువ్వు నాకు రీలేకు. ఓకే జగ్గు, థ్యాంక్ యూ. బొక్కలే, అది అడిగితే వేసేస్తావు ఏంటి? ఏదైతే కూరగాయలు ఫ్రీగా వచ్చాయి. ఏమిటి అక్కడ డిస్కషను? ఉల్లిపాయలు రేట్ ఎక్కువ చెప్తే తగ్గేసి మనం బేరం ఆడుతున్నానే. నేను అడిగింది కూరగాయల వాడితో కాదు, అపోజిషన్ వాళ్ళతో. ఏం లేదే, ఈ ఎలక్షన్ లో దానికి ఓటేయమని అడుగుతుంది. మిమ్మల్నే ఓటు అడిగిందా? మరి మీరేమన్నారు? నేనేమంటాను? నేనేం చెప్పాను? నేను నమ్మను. మీరు కాని దానికి ఓటేశారని తెలియాలి. మనుగడు బ్యాట్ ఇచ్చుకొని కొడతాను. ఓటు లేదు బూటు లేదు, ముందు నా ఆటలు తప్పుకో, నాకు బోల్డ్ అంత పని ఉంది. చెప్పరా? ఏంటి? అవునా? ఈడికి గవ్వలో నమ్మవ్వా. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు, 10 నిమిషాల్లో నీ ముందుంటా. మనం లేని టైం చూసి పోలింగ్ బూత్ దగ్గర గోరాగాడు బోర పట్టుకుని డాన్స్ అంట. త్వరగా వెళ్ళకపోతే మన ఓట్లకు తూట్లు పడిపోతాయి.
డీజే గొర్రా పేరు వీడి గొలే పేరు గవ్వలేసి కొట్టాడంటే ఊగిపోద్ది డాన్స్ ఫ్లోర్ గవ్వల గొర్రా బొట్టు బొట్టు తీసి పంకుకి కొట్టు బొట్టు తీసి కొట్టాలి ఇంకా బ్యాలెట్లు పగిలేటట్టు. అబ్బా బారుల దగ్గర కూడా ఇంత బారు జనం ఉండరా ఆంటీ? చూస్తుంటే ఈ రోజు మీరు భారీ మెజారిటీతో నెగ్గేలా ఉన్నారు. అందుకేరా ముందే పూలు తెచ్చి పెట్టుకున్నా, తెలిస్తే జల్లుకుందామని. ఎక్కడా పక్కింట్లో కోసుకొచ్చారా? అవునరా. ఇప్పుడు మనకు కావాల్సిన పూలు కాదు, ఆ మను కూడా మనల్ని ఫూల్ చేయకుండా చూసుకోవాలి. ఒరే గోరా, కొంపతీసి మనం ఓడిపోం కదా. మీరు ఇచ్చిన డబ్బులతో ఆల్రెడీ మన వాళ్ళందరికీ మందు విందు సెట్ చేసాం. ఇంకా మిమ్మల్ని గెలిపించి చిందులు వేయడమే ఆలస్యం. హలో హలో, వినిపిస్తుందా? స్వప్న ఉన్నావా? ఉన్నాను, చెప్పరా నా బట్ట. ఓకే ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నట్టయితే మనం లవంగం కాలనీలో ఉన్నాం. గత కొద్ది రోజులుగా కాలనీ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఓ పక్క జగ్గు గుర్తుకే ఓటేయమన్న పంకజం, మరో పక్క గరిటకే ఓటేయమన్న పిసినగొట్ట లక్ష్మి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారో కొద్ది గంటల్లో తెలిసిపోబోతుంది. సో మనం ఈ లోపు ఇక్కడ ఎలక్షన్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే గోళ్ళకి నెయిల్ పాలిష్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటుపక్క వరుసగా కుండలు పెట్టారు, దాహం వేస్తే మంచినీళ్ళు తాగడానికి అనుకుంటా. అవి కొండలు కాదు, బ్యాలెట్ బాక్సులు. ఓ, బడ్జెట్ ఇష్యూ వల్ల బాక్సుల బదులు కుండలు పెట్టారు. అందులోనే మన ఓటర్లు ఓటేస్తారనమాట. అటుపక్క ఇంకో రూమ్ ఉంది, అందులో ఇందాక నుంచి జనాలు తగిలిపోతున్నారు. మనం వెళ్దాం పదండి. కమాన్ కమాన్, ఇద్దరు లేడీస్ లోపలికి వెళ్ళిపోతున్నారు, పద ఫాలో అవుదాం. అబ్బా సిగ్గుపడినట్టు ఉన్నారు, మగ్గిచ్చు కొట్టారు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. అంతా బానే ఉంది కదా? ఆడవాళ్ళకి మజా బాటిల్, మగవాళ్ళకి మందు బాటిల్ పంచుతున్నారు కదా, అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. రాయ్, ఓట్లన్నీ పంకజం అంటికే పడాలి. మనం ఇక్కడ చూసుకుంటే పంకజం పర్సనల్ సెక్రటరీ గౌరవ్ ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ అరేంజ్మెంట్లు ఎలా జరుగుతున్నాయో అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఇంటర్వ్యూ. ఏంట్రా, నేను చదవలేదా? 10th క్లాస్ ఆపేసా. ఇంటర్మీడియట్ కాదు సార్, ఇంటర్వ్యూ. ఆ బ్రాండ్ మన దగ్గర లేదు గురు. మ్యాన్షన్ హౌస్ ఉంది, వెళ్ళి వేసేయండి. రే, వాటర్ వచ్చాడు, ఒక వాటర్ ఇచ్చి పంపించండి. అయ్యో, నేను వాటర్ని కాదు సార్, రిపోర్టర్ని. రిపోర్టరా హ్యారీ పోటరా మాకెందుకు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఎలక్షన్లు హోరాహోరీగా జరుగుతున్నాయి కదా, ప్రీ పోల్స్ చూస్తుంటే 50-50 అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? 50-50 లేదు, ఓరియా లేదు, వారు వన్ సైడే. మా జగ్గులో వాటర్ లేకపోయినా వాటర్ మా సైడే ఉన్నాడు. సో వాటర్ మా సైడ్ వచ్చే ఛాన్సే లేదు. వాళ్ళ గరిటని అరటి తొక్కినట్టు తొక్కేస్తాం. సో గెలిచేది మీరే అంటారా? అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. అసలు మీరు పంకజానికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు? ఆవిడ ఈ కాలనీకి ఏం చేశారు? ఈ కాలనీలో పక్కింట్లో ప్రాబ్లం వచ్చినా, ఎదురింట్లో ప్రాబ్లం వచ్చినా, పగలైనా రాత్రి అయినా కష్టం వస్తుందంటే చాలు, దానికంటే ముందు పంకజం ఆంటీ వస్తుంది. షీఈస్ ఫాస్టర్ దాన్ స్విగ్గీ జొమాటో అయితే. అసలు లక్ష్మి గారి కంటే ఈవిడికి ఏ విధంగా అర్హత ఉందో చెప్పండి. పిసినిగొట్టు లక్ష్మి గారికి కాలనీ ప్రజల ప్రాబ్లమ్స్ మీద ఉన్న జ్ఞానం శూన్యం. ఏది మొన్న ఎదిరింటి సుబ్బారావు గారు వెంకటలక్ష్మి ఎందుకు కొట్టుకున్నారో చెప్పమానండి. అదే మా పంకజం ఆంటీకి ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎప్పుడూ అదే అతను. దాని ఇల్లు తప్పించి దానికి అన్ని ఇల్లు కావాలి. షీఈస్ ద లీడర్, మాస్ లీడర్. మరి అటుపక్క మను గారు లక్ష్మి గెలుస్తుందని బలబుద్ధి చెప్తున్నారు, దీనికి మీరేమంటారు? కడుపు నిండిన వాడికి ఆకలి గురించి తెలుస్తుందా, లేదా ఆకలి వేసిన వాడికి అన్నం రుచి తెలుస్తుందా? గంట క్రితం ఆ మను ముక్కు గడలు నా దగ్గరకు వచ్చి ఏమన్నారో తెలుసా? ఒరే గోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మీరు ఉండండి, లెట్ దెమ్ నో ఆంటీ, లెట్ దెమ్ నో. అసలు జగన్నాథం అంకుల్ గనక ఆ టైంలో ఇక్కడ ఉండుంటే వాళ్ళకి తగ్గ గుణపాఠం చెప్పేవాళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒరే కూల్ రా, ఇప్పటికే ఓడిపోతామని ఏడుస్తున్నారు, ఇంకేడిపించుకో. పంకజం గారు, అయితే ఈసారి ఎలక్షన్ లో మీరే గెలుస్తారంటారా? డౌటే లేదు, ఓడిపోవడానికి నేను ఫ్లవర్ కాదు, పవర్. సూపర్. మరి ఇటు పక్క చూస్తే పిసినగుట్ట మను గారు ఉన్నారు. విన్నర్ గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటలోనే విందాం. చెప్పండి మను గారు, కాలనీ ప్రెసిడెంట్ ఎవరవుతారు అనుకుంటున్నారు? ఎవరో గెలుస్తారనుకుంటే నన్ను ఎందుకంటే అడుగుతారు? ఈ ఎలక్షన్ లో పక్కాగా గెలిచేది మా అమ్మే. మా విన్ను చూసి అపోజిషన్ వాళ్ళు స్టన్ అయిపోతారు. ఓడేదేలా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఓటర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా గరిట, అక్క గరిట, తాత గరిట, ఆంటీ గరిట, అంకుల్ గరిట, గరిట, ఓన్లీ గరిట. అంతా అబద్ధం, వాళ్ళది నో గెరిట, ఓన్లీ గల్లాట. అంతా మోసం చేస్తారు, వాళ్ళని అస్సలు నమ్మద్దు. ఏంటే నమ్మద్దు ఉమ్మద్దు అంటున్నావు? ఎక్స్ట్రా చేసావంటే నీకు బాస్కెట్ బాల్ ఆడేస్తాను. బాస్కెట్ కాదురా, నేను బిస్కెట్లా నలిపేస్తాను. నన్ను నలిపేస్తే నిన్ను నరికేస్తాను. నువ్వు నరికేస్తే నేను కొరికేస్తాను. కొరికేసింది, పళ్ళు దిగిపోయి లోపలికి. ఒరే చిట్టి పిట్ట, ఎక్కువ చేసావంటే నీకు కూడా పడుతుంది వేటు.
రే జనరల్ గా కుక్క కరిస్తే ఒడ్డు చుట్టూనే ఇంజెక్షన్ చేయించుకుంటారు. అదే మా పంకు కరిస్తే ముడ్డి చుట్టూ కూడా చేయించుకుంటారు. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ యు నాస్టీ ఫెలోస్. బాబు ఒక పక్క ఓటింగ్ స్టార్ట్ అవుతుంటే ఏంటమ్మా మీ అరుపులు? అందరూ కామ్ గా ఉండి ఆ లైన్ లో నుంచొని ఓటేయండి. స్వప్న, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటింగ్ మొదలైపోయింది. ప్రజలందరూ ఓటేయడానికి చాలా ఆసక్తికరంగా వస్తున్నారు. ఇక్కడ వస్తున్న టాక్ ఏంటంటే లవంగం కాలనీ చరిత్రలోనే ఇప్పటిదాకా ఇంతమంది ఎవరు ఓటేయడానికి రాలేదంట. సో రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఓట్లేస్తున్న ఓటర్స్ విజువల్స్ చూడొచ్చు. ఆంటీ నా దగ్గర ఐడియా ఉంది. దాన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా మనమే విన్ను. ఎందుకురా? ఆల్రెడీ ఓటర్లకి డబ్బు మందుబాటులో పంపేశాం కదా, ఇంకా మనమే విన్ను. ఆంటీ, మన గర్ల్ ఫ్రెండ్ మనకు తెలియకుండా లవ్ చేసిన బెస్ట్ ఫ్రెండ్ అయినా నమ్మచ్చేమో గానీ డబ్బులు తీసుకొని ఓటేస్తానన్న ఓటర్ మాత్రం నమ్మకూడదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? అబ్బా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నీకు? ఆ బుర్ర అంతా బూజే అనుకున్నాను. ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయన్నమాట. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటానంటే అందుకే ఫ్రెష్ గా ఉంటది. లేట్ అయిపోతుంది, పదండి వెళ్ళి మన ఫేట్ మార్చేసుకుందాం. అందరూ వినాలమ్మా, ఈ రోజు జరిగిన ఓటింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా ముగిసింది. మరో 2 గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తాం. అప్పుడు దాకా కొట్టుకు సావకుండా కామ్గా కూర్చోండి. ఒరే జంకు, గాడిది పెరిగినట్టు పెరిగావు. ఓటింగ్ అయిపోయాక కూడా ఇంకా ఓట్లు వేయమంటావు ఏంట్రా గోటు? కూర్చో. సారీ అంకుల్. బయటికి రండి, మీ పని చెప్తాను. మరి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పిసినిగొట్టు లక్ష్మి గారి మీద పక్కింటి పంకజం గారు 1 ఓటు తేడాతో గెలుపొందారు. ఇవాల్టి నుంచి మన కాలనీ ప్రెసిడెంట్ పక్కింటి పంకజం ఆంటీ. గెలిచిన ఆనందం కన్నా మా ముసలి తాతగారు మిమ్మల్ని ఆంటీ అన్నాడు చూడండి, అదే బాధగా ఉందండి. ఏదోట్లేరా, గెలిచేసాం కదా చాలు. ఆ కోతిగాడు మొహం చూడు, మాడిపోయిన బాతులాగా ఎలాగైపోయిందో. పద వాళ్ళకి ఎలికేసొద్దాం. ఒక్క ఓటుతో ఓడిపోవడం మావా? ఆ ఓటు ఏ దగులుబాజీ ఓడేసాడంటావు? బాధపడక లక్ష్మి, జీవితం అన్నాక గెలిపోవటం సహజం. ఇవాళ కింద పడ్డామంటే రేపు పొద్దున్న పైకి లెగుతాం. లక్ష్మి అయితే పైకి లెగుస్తుందో లేదో తెలియదు కానీ నన్నైతే పైకి లేపావు జగ్గు. నేను ఓటేయమని అడగగానే వెంటనే వేసావు చూడు, చాలా థ్యాంక్స్. నీ ఓటుతోనే నేను నెగ్గాను. నేను ఎప్పుడు వేసానే? నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి. ఏ దొంగ, ఇందాక బుర్కా వేసుకుని ఓటేసింది నువ్వే కదా, నాకు తెలుసు. బెండకి పులుసేం కాదు, నేను నిజంగా వేయలేదే ఓటు. నాకు తెలుసు, ఆ ఒక్కోటు మీరే వేసారు. ఒరే మను, త్రివిక్రమ్ చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరా, మన ఇంట్లోనే మొగుడు రూపంలో తిరుగుతూ ఉంటారు. మీరే, మీ వల్లే నేను ఓడిపోయాను. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. ఇంకొక మాట మాట్లాడితే ఏడ్చేస్తా నేను. అదే ఉన్నాం కదా, ఎవరా అది? గెలిచేసాక ఇంకేంటి ఆపేది రత్నాచల్? నేనే విన్నరు. విన్నర్ చికెన్ డిన్నర్. ఈ ఓటింగ్ లో రిగ్గింగ్ జరిగింది, అందుకే రిజల్ట్స్ ఆపాలి. అది చెప్పడానికి నువ్వెవరు? ఏసీఓ, సీక్రెట్ ఎలక్షన్ ఆఫీసర్. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. పంకజం నిజాయితీగా గెలవలేదు. నువ్వెలా చెప్పగలవు? ఆఫీసర్, ఈ వీడియో చూడండి. ఆంటీ, మన ప్లాన్ ఏంటంటే నేను వేరు మారు వేషాల్లో వెళ్ళి ఓట్లేసేస్తా ఉంటా. సార్, మీ పేరు? ನಾನು செந்தில் செல்வராகவன். சுதாகர் அண்ணன் தம்பிதா. என்னாச்சு டீடைல்ஸ் அడుగుతున్నారా? పేపర్ కుడి, ఓటుదా పుడుస్తాను. ఎన్న మురుగాయప్పయే. ఏ బల్లే బల్లే బల్లే. మీ పేరు సార్? ఏ గోరింటాక్ మెహందీ హూ. అదేం పేరు సార్? ఏ దలేర్ మెహందీ ఉన్నప్పుడు గోరింటాక్ మెహందీ ఉండకూడదా? రాసుకో. అంటే మీరు పంజాబ్ నుండి వచ్చారా? కాదురా, పక్క సందు నుంచి వచ్చా. నీకెందుకు? ముందు పేపర్ ఇచ్చి గోల్డ్ రంగు వేసుకో. రారా గోరా, చెయ్యిందులో పెట్టు. ఏంటంటే ఇది ఏ లెట్టగానే అలా గోల్డ్ రంగు పోతుంది? హాట్ వాటరా? కాదు, యాసిడ్ వాటర్. రామా అలమితి హబీబ్, మన పంకుకే ఓటెయ్యాలే. ఏ హబీబీ, ఆచి గీచి ఓతితే ఎత్తుకుంటాయి. యూ అరబిక్ కుత్తు? లేదు, జొన్న పొత్తు.
ముందు నువ్వు పేపరీ అబీబో. చెప్పండి సార్ మీ పేరు? చార్మినార్ చైతు మోడల్ బోల్తే హైదరాబాద్ పోలలం. దోస్తీ చేస్తే జానిస్తాం, దుష్మనీ చేస్తే పేగులు తీసి గిటార్ వాయిస్తాం. డిబిరి డిబిరి డిబిరి. మీరేమైనా వాయించేది ఉంటే అలా బయటికి వెళ్ళి వాయించుకోండి సార్, ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. అన్నా పేపర్ ఇచ్చినావో మంచిగా ఉంటది, లేదా కథ వేరుంటది. చూసారుగా పంకజం ఎలా రిగ్గింగ్ చేసి స్కామ్లు చేసి ఓట్లు అలా సంపాదించుకుందా. కాబట్టి మోసం చేసి గెలిచిన పంకజాన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించి పిసినగొట్టి లక్ష్మిని యునానిమస్ గా కాలనీ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తున్నా. మా అమ్మ గెలిచింది, మా పొలంలో మొలకలు వచ్చాయి. ఇది తొండి, ఇలా జరగకూడదు. రే గోరా, ఏంట్రా ఇలాగైంది? తొండి లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ బండి లేదు, ఇలాగే జరుగుద్ది. ఏంట్రా నువ్వనేది? అసలు ఇప్పుడు దాకా నువ్వు గేమ్ ఆడావనుకుంటున్నావు, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే మేము స్టార్ట్ చేసిన గేమ్ లో నువ్వు ప్లేయర్వి. అవునే, గోరాగాడి నీ సైడ్ వచ్చింది నిన్ను గెలిపించడానికి కాదు, మా అమ్మని గెలిపించడానికి. నీకు డౌట్ రాకుండా ఉండాలని ఇన్నాళ్ళు నీతోనే ఉండి నీకు సపోర్ట్ చేశాడు. నీ కన్నింగ్ ఐడియాస్ అన్ని చాట్లో మెసేజ్ చేసేవాడు. పంకజం ఆంటీ, నువ్వు ఎప్పుడైతే నీ కన్నింగ్ నేచర్ తో గోరాగాడిని నీ పక్కకు లాక్కున్నావో ఆ రోజే మాకు వచ్చి చెప్పాడు. అప్పుడే మా గేమ్ స్టార్ట్ చేసాం. నిన్ను కష్టపెట్టించి, నీతో ఖర్చు పెట్టించి, గెలిచేస్తున్నావు అన్న ఆశ పుట్టించి, ఆఖరికి ఇలా ఎర్రి పప్పని చేసి మా రివెంజ్ తీర్చుకున్నాం. పంకజం అక్కాయ్, పిసినిగొట్టి వారి దెబ్బ పంకజం అబ్బా. పిసినగొట్టు లక్ష్మికి జై. పిసినగొట్టు లక్ష్మికి జై. ఇంకా పిసినగొట్టు లక్ష్మి హే, ప్రెసిడెంట్ లక్ష్మి అనండి. ప్రెసిడెంట్ లక్ష్మికి జై. ప్రెసిడెంట్ లక్ష్మికి జై.